హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఇది కర్నూలుకి వెళ్ళి శిల్పా రవిరెడ్డి గారిని ఎప్పుడైతే ఎలక్షన్ ముందు ప్రచారం చేశారో, నా ఫ్రెండ్ని గెలిపించండి అని చెప్పేసి ఒక ర్యాలీ చేశారో, అప్పటి నుండి ఇప్పుడు ప్రస్తుతం మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ లాగా ఈ కోల్డ్ వార్ అనేది జరుగుతూనే ఉంది. కోల్డ్ వారే కాదు, ఈవెన్ ఫ్యాన్ వార్ కూడా భారీగా జరుగుతోంది. అల్లు అర్జున్ ఏ పోస్ట్ పెట్టినా, ఏ కామెంట్ చేసినా దానికి ఆపోజిట్గా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ రెచ్చిపోతూ ఉన్నారు. సో ఇలాంటి కోల్డ్ వార్ అనేది జరుగుతోంది. అసలు ఇద్దరి మధ్య ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? మన అందరికీ తెలిసిందే, అల్లు అర్జున్ గారు ఇవాళ పాన్ ఇండియా స్టార్. పుష్పతోటి ఒక రేంజ్లో ఆయన స్టార్డమ్ సంపాదించుకున్నారు. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో పాన్ ఇండియా స్టార్. ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తోటి విన్ అయిన ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం హై స్థాయిలో ఉన్నారు. సో అలాంటి వ్యక్తుల మధ్య ప్రస్తుతం పచ్చిగడ్డిలో ఏదో అంటారు కదా, నిప్పేస్తే బగ్గమన్నట్టు అలాంటి కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంది. దానికి అనేక సంఘటనలు రీసెంట్గా జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఈ అంశం మీద ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద, అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా అల్లు అర్జున్ గారు చేసిన తప్పేంటి, అసలు ఈ గొడవ ఎక్కడ ఎలా మొదలైంది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, అసలు ఎందుకు మెగా ఫ్యాన్స్ ఎందుకు అల్లు అర్జున్ మీద అంత కోపంగా ఉన్నారు, అంత కౌంటర్గా ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ప్రచారానికి వెళ్ళారో, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుడికి ప్రచారానికి వెళ్ళి అక్కడ ఈ నా ఫ్రెండ్ని గెలిపించండి అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుండి వారనే నడుస్తూ ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీకి ప్రచారం చేయడం, ఇది జన సైనికులు కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, అస్సలు నచ్చలేదు. అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఎలాగైనా అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం పిఠాపురంలో వెళ్ళి ప్రచారం చేశారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం అనేది చేశారు. ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గెలవాలి, జనసేన పార్టీ మినిమం స్థానాలు ఈసారి గెలవాలి అని చెప్పేసి చాలామంది కష్టపడ్డారు. ఒక్క అల్లు అర్జున్ గారు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్గా వెళ్ళారు. అది కూడా ఒక ఫ్రెండ్కి సపోర్ట్గా వెళ్ళారు. పిఠాపురం వెళ్ళలేదని మెగా అభిమానులు కోపం. ఎలాగైతే నంద్యాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారో, వైఎస్ఆర్సీపీ వ్యక్తికి సంబంధించి ప్రచారం ఎలాగైతే చేశారో, మరి అదే అల్లు అర్జున్ గారు ఎందుకు పిఠాపురంకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయలేదు అన్నది ఇప్పటికీ స్టిల్ జన సైనికులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, ఇదే ఒక కోపం. ఎందుకు మరి అక్కడ ప్రచారం చేసిన వ్యక్తి ఎందుకు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేదు అని చెప్పేసి, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి అని చెప్పేసి ఎందుకు ఒక మాట కూడా అడగలేదు అని చెప్పేసి వాళ్ళందరికీ కోపం. ఈ రెండు అంశాలు కూడా ఇంకా హైలైట్, అంటే ఎక్కువగా వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం నాగబాబు గారి ట్వీట్. నాగబాబు గారు ఏమని ట్వీట్ చేశారు అప్పుడు మనందరికి తెలిసిందే. పరాయి వాడైనా మనవాడైనా పరాయి వాడికి సహాయం చేస్తే ఆడు పరాయి వాడు అని చెప్పేసి ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఆ ట్వీట్ అనేది చాలా సంచలనమైంది. సో ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ నాగబాబు గారు ట్వీట్ చేయడంతో ఇక మెగా అభిమానులు కూడా ఇది డిసైడ్ అయిపోయారు. మెగా ఫ్యామిలీలో డిఫరెన్స్ వచ్చింది. అల్లు అర్జున్ గారిని ఇక మెగా ఫ్యాన్స్ ఏ రకంగానూ యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. జనసేనకు ఓటు వేయండి అని చెప్పలేదు అని కోపం, ఇది కూడా ప్రధాన కారణం. ఎలాగైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే నా ఫ్రెండ్కు ఓటు వేయండి అని చెప్పేసి ఎలాగైతే అల్లు అర్జున్ గారు గతంలో చెప్పారు ఎలక్షన్ మూమెంట్లో, అలా జనసేనకు కూడా ఓటు వేయండి అని చెప్పేసి ఎక్కడే కానీ ఆయన మెన్షన్ చేయకపోవడం అనేది కూడా మెగా ఫ్యాన్స్లో కోపాన్ని తెప్పించింది.
పవన్ కళ్యాణ్కు జనసేనకు చావో రేవో లాంటి ఎన్నికలు. ఎస్, ఇది గత ఎన్నికలు 2024 ఎన్నికలు. ఒకసారి మనము ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే అది చావో రేవో లాంటి ఎలక్షన్స్. బై మిస్టేక్లో జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కనుక ఓడిపోయి ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. అత్యంత దారుణమైన స్థితిలో ఉండేది జనసేన పార్టీ. అది మటుకు వాస్తవం. సో అలాంటి చావో రేవో లాంటి ఎన్నికల్లో అల్లు అర్జున్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఏంటి అన్నది మెగా అభిమానుల్లో కోపం. సో గెలిచారు కాబట్టి ఓకే, లేకపోతే పరిస్థితి ఏంటి? అదే నేను ఇందాక మాట్లాడుతుంది, అదే అంశం గురించి. గెలిచారు కాబట్టి ఓకే, ఒకవేళ ఓడిపోయి ఉంటే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు స్టిల్ మెగా అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తుంది. పుష్ప సినిమాపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. రీసెంట్గా మనం చూసాం, కర్ణాటకకు వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏమి స్టేట్మెంట్ అంటే, ఇప్పుడున్న సినిమాలు ఈ గంజాయి స్మగ్లింగ్ గురించి ఎక్కువగా తీస్తున్నారు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా పుష్ప సినిమాకి సంబంధించి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా వైరల్ అయింది. సో ఈ అంశంతో ఇంకా ఈ వివాదం అనేది ఇంకా ముదిరింది అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇన్ని అంశాలు అనేది ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే అంశం చుట్టూ తిరుగుతూనే ఉంది. అండ్ ఒక్కసారిగా మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే, అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇందులో అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటి అని చెప్పేసి నేను జస్ట్ ఒక 4-5 పాయింట్లో మీకు వివరిస్తాను. అది వైసీపీకి ప్రచారం కాదు, ఫ్రెండ్కు సహాయం. ఎస్, ఎవరైతే అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి జస్ట్ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అది ఏంటి అంటే, అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించమని కాదు, కేవలం తన ఫ్రెండ్ని మాత్రమే గెలిపించమని అర్థము. 175 నియోజకవర్గాల్లో 175 మంది కంటెస్టెంట్లో ఒక్కరిని మాత్రమే ఆయన గెలిపించమని అడగడం జరిగింది అక్కడ. అంతే తప్ప ఆయన ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిపించమని ఎక్కడే కానీ ఆయన చెప్పలేదు. ఆ ర్యాలీ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కూడా మీరు క్లారిటీగా ఆ ప్రెస్ మీట్ మొత్తం మీరు చూడొచ్చు. ఆ ప్రెస్ మీట్లో ఎక్కడే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయండి అని చెప్పలేదు. ఆయన కేవలం నా స్నేహితుడి కోసం వచ్చాను, ఆయన వద్దన్నా సరే నా మనసు ఆగక నేను ఇక్కడికి వచ్చాను, మా ఇద్దరి స్నేహం అలాంటిది, సో నా స్నేహితుడు ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి కేవలం ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడాడు తప్ప మిగతా 174 నియోజకవర్గాల్లో లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన ఎలాంటి మద్దతు అనేది తెలపలేదు. ఇది మెగా అభిమానులు ఒక్కసారి ఆలోచించాలి దీని గురించి. ఎస్, మీ ఆవేదన అనేది అర్థమైంది, మీ బాధ అనేది అర్థమైంది. కీలకమైన సమయాల్లో అల్లు అర్జున్ ఎందుకు స్టాండ్ తీసుకోలేదన్నది మీరు ఇప్పటికీ అది బాధగానే ఫీల్ అవుతున్నారు. బట్ ఆయన వెళ్ళింది కేవలం ఒక పర్సన్ కోసం మాత్రమే, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కాదు. ఇది ఒక్కసారి మీరు గమనించాలి. వైసీపీకే ఓటు వేయండి అని ప్రచారం ఎక్కడా చేయలేదు, ఎక్కడేగానే చేయలేదు. ఆయన ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు, ఎక్కడే కానీ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి ఎక్కడే కానీ ఆయన మెన్షన్ చేయలేదు. కేవలం నా ఫ్రెండ్ గెలిస్తే చాలు అనుకున్నాడు అంతే. ఆయన ఫ్రెండ్కి ఆ మాత్రం చేయకూడదా? నేను ఇదే అంటున్నాను. అంటే జనరల్గా ఫ్రెండ్స్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ప్రతి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మీడియా వర్గం వాళ్ళకి ఇతర వర్గాల వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంటారు. మెగా ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పొలిటీషియన్స్కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పొలిటీషియన్స్ తోటి పరిచయాలు ఉంటాయి. అది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది, ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అటు పొలిటికల్ వాళ్ళకి. సో ఆ బాండింగ్ బలపడితే ఖచ్చితంగా హెల్ప్ అనేది చేయకూడదా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఈ శిల్ప రవి గారు ఉన్నారు. సో ఆయనకి హెల్ప్ చేయకూడదా? యాజ్ ఏ ఫ్రెండ్గా వెళ్ళి ఒక మద్దతు అనేది ఇవ్వకూడదా? అలా ఇవ్వడమే ఆయన చేసింది తప్ప. సో ఆయనకు ఆయన వెళ్ళి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఏం జరిగింది, ఏం జరుగుతుంది?
ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ 174 నియోజకవర్గాల్లోనూ ప్రభావం అయితే ఉండదు కదా, కేవలం ఒక నియోజకవర్గంలో, అది కూడా ఓడిపోయింది. సో దీన్ని అనవసరంగా డ్రాగ్ చేయొద్దు, లాగకూడదు అన్నది నా అభిప్రాయం. ఎస్, మీ కోపం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇంకోటి, అల్లు అర్జున్ గారు మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ మై హార్ట్ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ. I have always been immensely proud of the path you are chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు ఎలక్షన్కి ముందే మే 9వ తారీఖునే మే అంటే ఎలక్షన్ ఓటు వేసే ముందు ఆయన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, మీరు ఏదైతే వెళ్తున్న ఆ దారిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఆ రకంగా ఆయన మద్దతు అనేది తెలిపారు ఆయన. సో ఇక పిఠాపురంకి ఎందుకు వెళ్ళలేదు అనే దానికి రకరకాల కారణాలు అనేది ఉండొచ్చు. పిఠాపురం వెళ్తేనే మద్దతు ఇచ్చినట్లనైతే కాదు, ఇలా కూడా ఖచ్చితంగా మద్దతు అనేది ఇవ్వచ్చు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారి డిఫరెన్సెస్ ఉంటే నిజంగా ఈ ట్వీట్ కూడా ఎందుకు చేస్తారు ఆయన? ఈ ట్వీట్ అనేది చేయకుండా ఉంటాడు కదా. సో ఈ ట్వీట్ కూడా చేశాడంటే ఖచ్చితంగా ఆయన కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. సో దాన్ని ఇప్పుడు అనవసరంగా డ్రాగ్ చేసి ఈ ఇరు ఫ్యామిలీల మధ్య గొడవని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్తున్నారు. సో ఇలా అదొకటే కాదు, ఈవెన్ గెలిచిన తర్వాత కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ హిస్ ట్రెమాండియస్ విక్టరీ. యువర్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టు సర్వ్ ది పీపుల్ ఫర్ ఇయర్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హార్ట్ టచింగ్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ న్యూ జర్నీ టు సర్వ్ ది పీపుల్. గెలిచిన తర్వాత కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ చెప్తూ. సో ఆ బాండింగ్ అనేది ఉంటుందబ్బా. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది ఎవరికన్నా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంచుకున్న రూట్ వేరు, అల్లు అర్జున్ గారు వెళ్తున్న రూట్ వేరు. ఇద్దరి రూట్లు సపరేట్ ఉన్నప్పుడు ఎందుకని ఇద్దరికి డిఫరెన్స్ వస్తుంది? జస్ట్ అది అంటే కొన్ని జరిగిన పరిణామాల వల్ల అది అంటే వేరే లెవెల్లో క్రియేట్ అయిన క్రియేషన్ అది, అంతే. ఎన్నికల్లో ఏం జరుగుతుందో అల్లు అర్జున్ తెలీదా? నేను ఇదే అంటున్నా. ఇప్పుడు రాబోయే ఎన్నికలు అంటే ఎలక్షన్స్ ముందు 2024 రిజల్ట్ ముందు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అల్లు అర్జున్ గారికి తెలీదా? అంటే కూటమి ప్రభుత్వం గెలుస్తుందో, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందో ఆయనకు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఉంటుందా? ఆ మాత్రం ఆయన సర్వేలన్నీ తెచ్చుకొని ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకునే ఆలోచన ఆయనకు ఉండదా? ఉంటుంది కదా, ఆయనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ ఏది కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి ఆయన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే క్లారిటీ ఆయనకు ఉంటుంది. మనం ఎలాగైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో, ఎలాగైతే మనం సర్వే సంస్థలు చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని ఒక ప్రిడిక్షన్స్ చేస్తామో, అలాగే ఆయన కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఉంటారు కదా. ఆయనకు కూడా తెలుస్తుంది కదా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పేసి. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి. సో కూటమి ప్రభుత్వం రాబోతుందని ఆయనకు తెలిసినా సరే జస్ట్ ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళి హెల్ప్ చేశాడు, మద్దతు ఇచ్చాడు అంతే. ఒక ఫ్రెండ్ గెలవాలి అని చెప్పేసి కోరుకున్నాడు. అందులో తప్పు మనం వెతకాల్సిన అవసరం లేదు. ఒక సీటు వైసీపీ గెలిస్తే వచ్చే నష్టం ఏంటి? అదే కదా అందరి ఆలోచన. ఇప్పుడు ప్రాక్టికల్గా అల్లు అర్జున్ గారు కూడా అదే ఆలోచన చేసుంటారు. ఇప్పుడు ఎలాగో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కదా, ఒక సీటు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే అంటే నా ఫ్రెండ్ గెలిస్తే వచ్చే నష్టం ఏంటి? 11 + 1 గెలిచారనుకుందాం, 12 మందే కదా గెలిచేది. సో 12 మంది గెలిచినంత మాత్రం కూటమి ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా? నష్టమైతే రాదు కదా. సో ఆ క్యాలిక్యులేషన్స్ అంటే కేవలం 11, 12 మంది గెలుస్తారని కాదు, ఒకరు గెలిచినంత మాత్రాన్ని ఏం నష్టం వస్తుంది అని చెప్పేసి ఆ క్యాలిక్యులేషన్ అనేది అల్లు అర్జున్ గారికి ఉండదంటారా? ఆ మాత్రం ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉండదా? ఆ మాత్రం సర్వే రిపోర్ట్స్ ఆయన దగ్గర ఉండవా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆయన ఏదో ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని చెప్పేసి జస్ట్ మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు.
దాన్ని పట్టుకొని ఇవాళకి కూడా ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇందులో మెగా అభిమానులు తప్పులేదు. అంటే వాళ్ళు కోరుకుంది ఏంటి, చాబో రేవో లాంటి ఎలక్షన్లో అల్లు అర్జున్ గారు మాకు మద్దతు ఇవ్వకుండా, జనసేనకి మద్దతు ఇవ్వకుండా అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా మద్దతు ఇస్తాడనేది వాళ్ళ బాధ. సో దీన్ని ఇంకా డ్రాగ్ చేస్తూ అల్లు అర్జున్ గారు నిన్న ఏదో సినిమా ఫంక్షన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా మీరు ఒకసారి వినండి. ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. చూడండి ఎంత చిరాగ్గా చెప్తున్నాడు ఆయన. అంటే అంత చిరాకు తెప్పించారు ఈ ఫ్యాన్ వార్ అన్నది, ఈ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ అన్నది అంత చిరాకు తెప్పించారు ఒక వ్యక్తికి. అరే నేనేంటో తెలుసు, నా మద్దతు ఎవరికో తెలుసు, అయినా సరే ఈ కొందరు వ్యక్తులు ఎందుకు ఇంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఒక నిరాశలో ఉన్నారు ఆయన. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది. సో ఆయన చేసిన తప్పు కేవలం ఒక ఫ్రెండ్కి వెళ్ళి సాయం చేయడమేనా? సో ఇకనైనా ఈ రెండు ఫ్యామిలీల మధ్య జరుగుతున్న ఈ వార్ని ఫుల్ స్టాప్ పడుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.